ఎక్సెల్ వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ. అమిత్ షాకు కేటీఆర్ ఈ మధ్య కాలంలో విడుదల చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ రిక్వెస్ట్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 9,212 ఉద్యోగాలకు అభ్యర్థులను భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్లో కేవలం హిందీ, ఇంగ్లీష్లోనే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థుల్లో ఇంగ్లీష్ అండ్ హిందీ రాని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. రకరకాల పరీక్షలు నిర్వహించడానికి బదులు ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ 12 భాషల్లో నిర్వహించాలని జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ సూచించగా, అయినప్పటికీ ఈ నోటిఫికేషన్తో పాటు అది ఎక్కడా అమలు కాలేదని పేర్కొన్నారు. కాబట్టి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అలాగే ఇతర అధికారిక భాషలను కూడా వీటిలో చేర్చి పరీక్షలు నిర్వహించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం మార్చి 27 నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు మహిళలు, పురుషులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు.